హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్ లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి జింగ్యాన్ ఉంటుంది. తనేమో ఆల్రెడీ చనిపోయి ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా తను చాలా మంచి అమ్మాయి, ఇలా ఎలా చనిపోయిందని అంటూ ఉంటే అక్కడే వాళ్ళ అంకుల్ అలాగే వాళ్ళ ఆంటీ కూతురైన జింగ్ రాన్ కూడా నా ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ ఆంటీ ఏమో తను ఇంత త్వరగా చనిపోతుంది అసలు అనుకోలేదు, ఇన్ని ఇయర్స్ గా పెంచి పెద్ద చేస్తాం మనకంతా వేస్ట్ అని అంటూ ఉంటే ఒక్కసారిగా హీరోయిన్ చేయి పైకి ఎత్తేస్తుంది. అది చూసిన మిగతా వాళ్ళంతా కూడా భయపడిపోయి పరిగెత్తుతూ ఉంటారు. మన హీరోయిన్ ఏమో అసలు తెలియనట్టు అందరికి కూడా హాయ్ చెప్తూ ఉండేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా దయ్యం వచ్చింది పారిపోండి, దయ్యం వచ్చింది పారిపోండి అని అంటూ ఉంటే వాళ్ళ అంటే అలాగే రన్ కూడా భయపడిపోతూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ ఏమో వాళ్ళ అంకుల్ చేయి పల్స్ అనేది చెక్ చేస్తూ నిజంగా మీరు చాలా ఫైర్ గా ఉన్నారు, చాలా కోపంగా ఇలానే ఉంటే ఈ నైట్ కి చనిపోతారని చెప్తూ ఉండేసరికి వాళ్ళ అంకుల్ ఏమో నేను నీకెవరో తెలియదా, నేను మీ అంకుల్ అని చెప్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ అక్కడున్న పోస్టర్ వైపు అనేది చూస్తుంది. ఇది చాలా ఓల్డ్ ఫ్యాషన్ కదా, ఇది ఇక్కడికి ఎలా వచ్చిందని చెప్పేసరికి తనని తాను అనేది అర్థం చేసుకుంటుంది. అలా తన 1931 కి రిబోన్ అయ్యానని గుర్తు తెచ్చుకొని అంటే నేను వేరే అమ్మాయి ఆత్మలోకి వచ్చానని షాక్ అయిపోతూ ఉంటుంది. మరోవైపు మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తను ఒక కమాండర్ అయి ఉంటారు. అలాగే తన పేరు వచ్చేసి ఫుషియాన్ అయి ఉంటుంది. అది చూసిన హీరో ఏమో నీ ఫ్యాన్స్ ని పిలుచుకొని రమ్మని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. కానీ మన హీరోయిన్ ఏమో తన ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా చూసి అవి ఎంత కాస్ట్ ఉంటాయని తనకు తాను నమ్మకం కలగక గట్టిగా గిచ్చుకుంటుంది. అలాగే వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంట్లోనేమో నుండి అమ్మ నేను అసలు ఆ ఫూషియన్ అసలు పెళ్లి చేసుకుని తను ఒక నార్మల్ ఆఫీసర్ అంతే, అంతకు మించి ఇంకేం లేదు, తను పూర్ పీపుల్ అని అసలు తను పెళ్లి చేసుకుని అలాగే వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా తను చాలా రిచ్ పర్సన్, నేను తన్నే పెళ్లి చేసుకుంటున్నాను అంటూ ఉంటే సరే అమ్మ నీకు అంత ఇష్టం లేకున్నప్పుడు నేను ఉంది కదా హీరోయిన్ తన్ని బలి చేద్దామని చెప్పి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మేము ఇన్ని రోజులు కూడా నేను పెంచి పెద్ద చేశాం కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఆ పూర్ ఆఫీసర్ అయిన ఫూషియాన్ని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నేను అసలు ఒప్పుకోమని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ నుండి నువ్వు ఒప్పుకోకపోతే నాకేంటంటే నా గురించి నీకు ఇంకా తెలియదు, నా జోలికి వస్తే నిన్ను కొట్టి పాడేస్తానని అంటూ ఉంటే ఇదంతా కూడా రన్ వింటుంది. కానీ వాళ్ళ మదర్ ఫోర్స్ చేయడంతో సరే అని హీరోయిన్ పెళ్ళి ఒప్పుకుంటుంది. మరోవైపు మీ హీరోయిన్ దగ్గర ఉన్న గోల్డ్ అంతా కూడా చెక్ చేసి అంటే ఇవన్నీ కూడా నిజమే, నాకు బ్రైట్ ప్రైస్ కింద ఇంత గోల్డ్ ఇచ్చారా అని తెలుసుకొని చాలా హ్యాపీగా ఎవరికి కూడా తెలియకూడదని బయట ఉన్న డోర్ వైపు చూస్తే అక్కడ రన్ ఏమో సీక్రెట్ గా వినడం చూసి డైరెక్ట్ గా తను అనేది లోపలికి లాక్కుంటుంది. అలా లోపలికి లాక్కొని తన లగేజ్ అంతా కూడా సర్దుకుంటూ ఉంటే రన్ కావాలని ఇవన్నీ కూడా నీ డ్రెస్సెస్ నువ్వు పెట్టుకో, ఎందుకంటే మళ్ళా పూర్ పర్సన్ ని పెళ్లి చేసుకున్నాక నీకు ఎలాంటి ఫుడ్ అలాగే మంచి బట్టలు కూడా దొరకవు కదా, అందుకే అన్ని కూడా సెట్ చేసుకుని ఇదే లాస్ట్ డే తర్వాత పూర్ పర్సన్ దగ్గర నువ్వు ఎలా ఉంటావో ఏమని హీరోయిన్ కావాలని బుల్లి చేస్తూ ఉంటే హీరోయిన్ చంప పైన కొడుతుంది. అది చూసిన రన్ నుండి నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడతావని చెప్పేసరికి మళ్ళీ నా గురించి అలాగే నా హస్బెండ్ గురించి మాట్లాడేవనుకో ఇంకొక దెబ్బ కూడా పడుతుందని చెప్పి ఇంకెప్పుడు కూడా నా జోలికి రావద్దు, నీకు అంతా కావాల్సి ఉంటే నువ్వు వెళ్ళి రిచ్ పర్సన్ పెళ్లి చేసుకోపోమని పంపిస్తుంది. అలా బయట వచ్చేసరికి అక్కడ హీరో అసిస్టెంట్ అయిన గు అనేది వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడికి రన్ వచ్చి అమ్మ నన్ను హీరోయిన్ కొట్టింది చూడమ్మా, తను నేను కేవలం ఏమనలేదు ఆ పూర్ పర్సన్ నేనేం మాట్లాడలేదమ్మా పూర్ పర్సన్ ఆఫీసర్ గురించి అని చెప్పేసరికి గూండి కోపంగా మీరు ఎలా మాట్లాడతారని గట్టిగా సర్దేసరికి వాళ్ళు సైలెంట్ అయిపోతారు. అప్పుడే హీరోయిన్ ఏమో తన లగేజ్ అంతా కూడా సర్దుకొని ఇంక ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోలేను కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండొచ్చు, మీకు నచ్చినట్టు మీరు ఉండొచ్చు అని తన లగేజ్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా తన హీరో ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి లిన్ అనే ఆంటీ అనేది హీరోయిన్ చూసి నువ్వు రిచ్ ఫ్యామిలీ అమ్మాయిలాగా ఉన్నావు కానీ సెకండ్ పెళ్లి చేసుకోవడానికి నీకు మంచిగానే ఉంటుంది, ఎందుకంటే హీరో చాలా మంచివాడని చెప్తూ ఉంటే అసిస్టెంట్ కూడా మా బాస్ చాలా హార్డ్ వర్క్ మేడం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలానే లిన్ నుండి హీరోయిన్ లోపలికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉంది ఆ అమ్మాయి పేరు వచ్చేసి క్విన్, హీరోని తనే ఇన్ని రోజుల నుంచి చూసుకుంటూ ఉందని చెప్తూ అలాగే క్విన్ అనేది హీరోయిన్ పరిచయం చేస్తూ ఉంటుంది. కానీ క్విన్ ఏమో అసలు పట్టించుకోకుండా తను కూడా ఇంట్లో ఎక్కువ రోజులు ఉండదు, త్వరలోనే తన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడు హీరో అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ కోపంగా నువ్వెవరు నా గురించి మాట్లాడడానికి, అంతగా వచ్చేస్తే మా ఇద్దరికి కూడా ఆల్రెడీ పెళ్ళి అయిపోతుంది కాబట్టి నేను నీకు లెసన్ నేర్పించేస్తుంది, అలాగే ఫోర్స్ గా నా జోలికి రావద్దు, నేను ఏం చేస్తానో చూడని తన రెండు చేతులు కూడా వెనుకబెట్టి తను అనేది కొడుతూ ఉంటుంది. అది చూసి నాకు క్విన్ నుండి నా చేతులు ఇరుగొడతావా ఏంటి, నేను ఖచ్చితంగా హీరోకి వచ్చినాక చెప్తా చూడు నీ గురించి అని చెప్తూ ఉంటే లిన్ కూడా నవ్వుతూ తనకి ఇలానే కావాలని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా హీరోయిన్ తోటి క్విన్
ఏమో హీరోయిన్ కి సారీ చెప్పినాక అక్కడ నుంచి లోపలికి వెళ్తుంది. అక్కడ ఉన్న బాబు ఏమో ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడున్న బాబు హీరో కొడుకే ఉంటాడు. నీ పేరు ఏంటని చెప్పేసరికి నా పేరు వచ్చేసి యాను అని చెప్తూ ఉంటే హీరోయిన్ సరే నా దగ్గరికి రా, నేను చాలా బాగా చూసుకుంటాను, నీ ఫేస్ ఎందుకు అంత దట్టిగా ఉంది, నేను క్లీన్ చేస్తానని చెప్పేసరికి బాబు కూడా సరే అని అక్కడున్న ఒక టవల్ తీసుకొని హీరోయిన్ కి ఇచ్చేస్తాడు. అప్పుడే బల్బు కూడా సరిగా పనిచేయకపోవడంతో హీరోయిన్ ఫిట్ చేస్తూ ఉంటే హీరో బయట రావడం చూసిన క్విన్ ఏమో ఆ కజిన్ నువ్వు చూసావా హీరోయిన్ నన్ను బుల్లి చేస్తుంది, నువ్వు ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటికి పంపేయాలని చెప్తే నేను చూసుకుంటానులే అని చెప్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ అనేది బల్బుని అనేది ఫిట్ చేస్తుంది. అలా ఫిట్ చేసిన వెంటనే బాబు వైపు చూసేసరికి బాబు ఏమో నిజంగా మీరు చాలా గ్రేట్ మమ్మీ అని అంటూ ఉంటే హీరోయిన్ స్లిప్ అయి కింద పడిపోతూ ఉంటుంది. కానీ కరెక్ట్ టైంకి హీరో వచ్చేసి తన్ని పట్టుకుంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో చాలా షైగా ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడున్న సీన్ చూసిన క్విన్ ఏమో కోపంగా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో, ఆయన నీకు ఎంత ధైర్యము ఈ టేబుల్ ఇక్కడ సైడ్ కి జరపడం, అలాగే ఈ టేబుల్ కాస్ట్ ఎంతో తెలుసా, ఇలాంటివి నువ్వు అసలు తీయను కూడా తీయలేవని చెప్పేసరికి అది విన్నా క్విన్ ఏమో కావాలని హీరో దగ్గరికి వెళ్ళి నువ్వైనా చెప్పొచ్చు కదా తనకని చెప్పి తన ఆ టేబుల్ ని సైడ్ కి జరుపుదామని చూస్తుంది. కానీ క్విన్ కి అస్సలు ఇంచు కూడా కదలదు. అది చూసిన హీరోయిన్ ఏమో చాలా ఈజీగా తీయబోతూ ఉంటే నువ్వు చేయగలవై పని అని అంటూ ఉండేసరికి హీరోయిన్ చాలా ఈజీగా తన అనేది పక్కకు జరిపి ఏ ప్లేస్ లో అయితే ఉంటుందో ఆ ప్లేస్ లో పెట్టేస్తుంది. అది చూసిన క్విన్ నుండి భయపడిపోయి నిజంగా నువ్వు ఒక రిచ్ అమ్మాయివేనా, అయినా సరే నీకు ఇంత స్ట్రెంత్ ఎక్కడి నుంచి వచ్చింది, జిన్ ఫ్యామిలీ అమ్మాయి అంత ఎక్కువ స్ట్రెంత్ లేదని చెప్పారు కదా అని అంటూ ఉంటే హీరోయిన్ ఒక చిన్న నవ్వు నవ్వుతుంది. అలా క్విన్ అక్కడ నుంచి వెళ్ళిపోయినాక హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే హీరో ఉండి నిజం చెప్తాడు. అక్కడున్న బాబు సొంత నా కొడుకు కాదు, కానీ ఒక యుద్ధంలో నా ఫైట్ జరుగుతూ ఉంటే వాళ్ళ డాడీ నన్ను సేవ్ చేయడానికి వెళ్ళి తను చనిపోయాడు, తన లాస్ట్ కోరికగా బాబుని చూసుకోవడం నా పని అవుతుంది, కాబట్టి తను ఎప్పటికీ కూడా నా సొంత కొడుకులాగే ఉంటాడని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా సరే తను ఇప్పటి నుంచి నేను కూడా నా సొంత కొడుకులాగే చూసుకుంటానని చెప్పేస్తారు. అలాగే నా దగ్గర మనీ లేవని తెలుసు కదా, నేను ఒక చిన్న సోల్జర్ని, అలాగే నేను ఒక పూర్ణ అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా సరే అని చెప్పి తన దగ్గర ఉన్న గోల్డ్ బార్ మొత్తం చూపించాలనుకుంటుంది. కానీ ఎందుకైనా మంచిదని చెప్పి ఒకటి తీసి హీరోయిన్ ఇదిగో ఇది నా దగ్గర ఉంది అంటే మన ఇద్దరం కూడా ఇప్పుడు రిచ్ కాబట్టి మనకి ఇది 1 year దాకా సరిపోతాయి అని చెప్పేసరికి హీరో దాని గురించి ఏం ఎక్కువ ఆలోచించొద్దు, ఇదిగో ఈ మనీ తీసుకో, ఇప్పటి నుంచి బాబు నువ్వు జాగ్రత్తగా చూసుకొని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే నువ్వు టెన్షన్ పడొద్దు, ఇప్పుడు బాబు నేను చాలా బాగా చూసుకుంటానని చెప్తుంది. అది విన్న హీరో సరే నేను అర్థం చేసుకున్నాను, కానీ జాగ్రత్తగా ఉండని, నాకు పని ఉందని ఆఫీస్కి వెళ్తున్నానని హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ ఏమో మనీ లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా హీరోయిన్ వైపు చూసి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ ఏమో చాలా ఆకలిస్తుందని కిచెన్ రూమ్ లోకి వెళ్ళేసరికి అక్కడ క్విన్ ఏమో అన్ని వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ ఇంకెంతసేపు ఫుడ్ ప్రిపేర్ చేస్తావని చెప్తే ఇది నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను చేస్తాను, నువ్వెవరు నాకు చెప్పడానికి అని అనేసరికి నేను హీరోయిన్ ఆల్రెడీ పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి నేను చెప్పినట్టు కూడా నువ్వు వినాలనేసరికి చాలా కోపం వస్తుంది క్విన్ కి. మరోవైపు మీ హీరోయిన్ నుండి హీరో ఊహలో తేలిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా హీరో తన కింద పడిపోయేటప్పుడు పట్టుకోవడంతో హీరో బాడీని అనేది టచ్ చేసి ఉంటుంది. అలా తన కళలో ఊహల్లోకి వెళ్ళేసరికి హీరో ఏమో తను స్నానం చేస్తున్నట్టు తన బాడీ మొత్తం కూడా హీరోయిన్ కి చూపిస్తున్నట్టు ఇమాజినేషన్ చేసుకుని నాకేంటి ఇలాంటి ఐడియాలు వస్తున్నాయి, ఎంతైనా సరే నేను కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిదని మళ్ళీ అలాంటి కళలే అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడ హీరో ఫ్రెష్ అవుతూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఇదంతా కళ కాదని ఇదంతా నిజమని అర్థం చేసుకుంటూ ఉంటుంది. అలా హీరో అక్కడ నుంచి వెళ్ళిపోయాక బెడ్ కింద ఉన్న హీరో షర్ట్ ని ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ ఉన్న కాలర్ పైన లవ్ సింబల్ అనేది కనిపిస్తుంది. అది కూడా ఎవరో ఎంబ్రాయిడింగ్ చేసి పెట్టింటారు. ఇదంతా కూడా క్విన్ అని హీరో పైన తనకి ఫీలింగ్స్ ఉన్నాయని అర్థం చేసుకుని ఎలాగైనా సరే మొత్తం నాశనం చేయాలనుకుంటుంది. మరోవైపు ఏమో బాబుండి క్విన్ దగ్గరికి వెళ్ళి నాకు చాలా ఆకలిస్తుంది, కొంచెం అన్నం పెట్టని చెప్పేసరికి క్విన్ ఏమో ఇలాంటి అన్నమే తిను లేకపోతే లేదని గట్టిగా వచ్చేసరికి బాబు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన హీరోయిన్ ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసరికి తనకి ఇదిగో ఈ ఫుడ్ చేసి పెట్టని తనకి అసలు నచ్చట్లేదంటని చెప్తూ ఉండేసరికి తను చిన్నపిల్లాడు కదా, తనకు కూడా ఏదైనా డిలీషియస్ గా తినాలనిపిస్తుంది కదా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి హీరోయిన్ లోపలికి వెళ్ళి అక్కడున్న చికెన్ మొత్తాన్ని కూడా కట్ చేసి కొన్నేమో చికెన్ టిక్కా అలాగే చికెన్ ఫ్రై చేసి మొత్తం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసి బాబు కోసం అనేది పెడుతుంది. బాబే మా స్మెల్ చూసిన వెంటనే చాలా ఆకలి వేస్తుందని మొత్తం కూడా తింటూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో ఎప్పుడు కూడా ఇలాంటి ఫుడ్ తినలేదా ఏంటని చెప్తే లేదు క్విన్ అంటుంది కదా ఎప్పుడు నా పైన కోపంగా లేకపోతే నన్ను తిట్టడానికి చేస్తూ ఉంటుంది, నాకు అసలు సరిగ్గా కూడా ఫుడ్ పెట్టదని చెప్పేసరికి హీరోయిన్ ఉండి పర్లేదు నేను ఇప్పటి నుంచి చూసుకుంటానని చెప్పి తనకి పెట్టి పడుకోబెడుతుంది. అప్పుడే వాళ్ళ ఇంట్లో కరెంట్ పోవడంతో ఏం జరిగిందా అని
అక్కడున్న మెయిన్ దగ్గరికి వెళ్ళి ఏదో చెక్ చేస్తున్నట్టు చేస్తూ ఉంటే అక్కడికి వచ్చిన హీరో ఉండి ఈ పని నేను చేస్తాను నాకు వదిలిపెట్టని చెప్పి హీరో దగ్గరుండి మళ్ళీ అదంతా చేసేస్తాడు. ఒక్కసారిగా లైట్ అనేది వచ్చేస్తుంది. మరోవైపు మాకు విన్నుండి హీరో వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి జరిగినది మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. అప్పుడు హీరో అసలు నన్ను పట్టించుకోవట్లేదని హీరోయిన్ తోటి చాలా క్లోజ్ గా ఉంటున్నాడని. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమో తన మాటలు అసలు పట్టించుకోవద్దు, నువ్వు తనకి చాలా క్లోజ్ గా ఉండు, ఎలాగైనా సరే నువ్వు హీరోని పెళ్లి చేసుకో, అప్పుడే కదా మన ఫ్యామిలీ కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసరికి క్వీన్ కూడా సరే అంటుంది. అలా నెక్స్ట్ మార్నింగ్ వెళ్ళిన్నేమో హీరోయిన్ మాట్లాడడానికి వెళ్తూ ఉంటే క్వీన్ ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసరికి ఏమో అంటే తెలియదని చెప్తుంది. అంటే ఈ రోజు ఖచ్చితంగా హీరో డ్రెస్సెస్ అన్ని కూడా తను తీసుకుని వచ్చి క్లీన్ చేస్తూ ఉంటుంది. అలాగే బాబుని అసలు మంచిగా కూడా చూసుకోదు, ఎప్పుడు కూడా తను కొడుతూనే ఉంటుందని చెప్పేసరికి అవునా అంటే నేను చూసుకుంటానని చెప్పి తన లోపలికి వెళ్ళి చాలా మంచిగా రెడీ అవుతూ ఉంటుంది. మరోవైపు ఏమో క్వీన్ ఏమో హీరో ఆఫీస్కి అనేది వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి ఈ రోజు నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు కదా, అలాగే హీరోయిన్ అసలు మంచిగా చూసుకోవట్లేదు, ఆ బాబు గురించి కూడా అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసరికి అలాగే ఆ బాబు ఏమో అసలు సరిగా ఫుడ్ కూడా తినట్లేదు, నన్ను విసిగిస్తున్నాడని చెప్తూ ఉంటే హీరో మాటలు విన్నాక అసలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న కోట్ నుండి తీసి క్వీన్ కి అనేది ఇచ్చేస్తాడు. అప్పుడే క్వీన్ ఏమో హీరో బాడీని టచ్ చేస్తే అక్కడ దుమ్ము పడిందని చెప్తూ ఉంటే హీరో నేను చూసుకోగలనని సైడ్కి తిరిగి తన డ్రెస్ అనేది రిమూవ్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే ఇదే మంచి టైం అనుకున్న క్వీన్ ఏమో అక్కడ ఉన్న టీలోకి డ్రగ్ అనేది కలిపేస్తుంది. కానీ హీరోకి ఆ విషయం తెలీదు. అలాగే ఫస్ట్ అయితే ఈ టీ తాగండి అని చెప్పేసరికి హీరో కూడా ఏం లేదులే అని తాగేస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ ఏమో కరెక్ట్ టైంకి రావడంతో అక్కడున్న తన అసిస్టెంట్ ఏమో వదినొచ్చిందని చెప్పేసరికి వెంటనే హీరో తన డ్రెస్ అనేది సరి చేసుకుంటాడు. అలా హీరోయిన్ రావడం చూసిన వెంటనే హీరో ఉండి నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావని చెప్తే ఏం లేదు, నువ్వు ఈరోజు చాలా హెవీ వర్క్లో ఉన్నావు కదా, స్నానం కూడా చేయలేదు, అందుకే నీకోసం డ్రెస్ తీసుకొని వచ్చాను, నీ డ్రెస్సెస్ నాకు ఇచ్చేస్తే నేను వాష్ చేస్తానని చెప్తూ ఉండేసరికి క్వీన్ వైపు తిరిగి నువ్వు ఇక్కడ ఏంటికి వచ్చావు, అలాగే ఏం పని చేయాలనుకుంటున్నావు చెప్పు, అలాగే ఆ టీలో ఏం కలిపావో చెప్పు అనేసరికి క్వీన్ భయపడిపోతుంది. నేను ఏం కలపలేదని చెప్తుంది. అయితే సరే నీ ఫింగర్స్కి ఎందుకు అంత వైట్గా ఉందని చెప్పేసరికి క్వీన్ ఇంకా భయపడిపోతూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ ఏమో ఇదే కరెక్ట్ టైం అని చెప్పి సరే అయితే ఆ టీని నువ్వే తాగేసే ఎలా ఉందో తెలుస్తుంది కదని చెప్పాను. నీ లిప్స్ కిందకి ఇంత మేకప్ వేసుకొని వచ్చావు ఈ రోజు, ఎందుకు నా హస్బెండ్ని సెడ్యూస్ చేయాలనుకుంటున్నావా ఏంటని చెప్పి నువ్వు ఇప్పటి నుంచి రావాల్సిన పని లేదు, అలాగే ఇంకెప్పుడైనా సరే నా హస్బెండ్ డ్రెస్సెస్కి ఇలా కనిపిస్తే ఏం చేస్తారో నాకే తెలియదు అని చెప్తూ ఉంటే క్వీన్ నుండి ఇది ఒక ఫ్యాషనబుల్, ప్రతి ఒక్క డ్రెస్కి కూడా ఎవరో ఒకరు ఇలా ఎంబ్రాయిడింగ్ చేస్తారు కదా, నీకు అది రాదు, అందుకే నేను ఇలా ఒక సింబల్గా వేసానని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ నాకు రాదని నీకు ఎవరు చెప్పారు, ఇప్పుడే ఇటు నేనే వేసి చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పి హీరోయిన్ దగ్గరుండి మళ్ళీ వేస్తుంది. తనకి ఆల్రెడీ రీబోన్ అయింది కాబట్టి ఎలా ఉంటాయి మొత్తం కూడా చాలా ఈజీగా అలాగే చాలా మంచిగా వేసేసరికి హీరో ఉండి పర్లేదు ఇది చాలా బాగుందని చెప్తూ ఉంటుంది. అలాగే క్వీన్ చూసి ఇలా జరగడానికి అసలు వీలేదు, నీకు నాలాకంటే ఎలా బాగా వస్తుంది, నువ్వు నాకంటే బెటర్గా వేసావని చెప్తూ ఉంటే హీరో అసిస్టెంట్ వచ్చేసి ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పేస్తారు. అలాగే హీరోయిన్ ఒక చెంపదెబ్బ కొట్టి ఇంకెప్పుడైనా సరే నా హస్బెండ్ జోలికి అలాగే నా బాబు జోలికి వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు, నువ్వు ఇంట్లో ఏ పని చేస్తావో అదే పని చేయని చెప్తూ ఉంటే క్వీన్ ఏమో హీరో వైపు తిరిగి చూడు ఎలా కొడుతుంది అన్నా కానీ హీరో అసలు ఏమి తెలియనట్టు సైలెంట్గా ఉండిపోతాడు. అది చూసిన క్వీన్ ఏమో ఇదే మంచి ఛాన్స్ అని హీరో దగ్గరకు వెళ్తూ ఉంటుంది. అప్పుడే హీరో కూడా తనతో మాట్లాడుతూ మన ఇద్దరం కూడా ఎంత వీలైతే అంత తొందరగా పెళ్లి చేసుకుందాము, నాకు కూడా కొద్ది రోజులు హాలిడేస్ ఇచ్చారని చెప్పేసరికి హీరో నుండి ఏంటి అని అడుగుతుంది. అదా ఏం లేదు మనం పెళ్లి చేసుకుందామని చెప్తున్నాను అంటూ ఉంటే అలాగే నాకు ఈరోజు హాఫ్ డే ఇచ్చారని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అంటే ఈ రోజు నైట్ అంతా ఇక్కడైనా ఈ ఆఫీస్లోనే ఏమైనా రొమాన్స్ చేయాలనుకుంటున్నాడా ఏమని తను ఆలోచిస్తూ ఉంటే ఒకసారిగా హీరో ఉండి ఇదిగో ఈ లెటర్ ఒకసారి చదవని చెప్పేసరికి హీరోయిన్ ఏంటని చూస్తుంది. అది కూడా వాళ్ళ కాంట్రాక్ట్ మ్యారేజ్కి సంబంధించిన లెటర్ ఉండడంతో హీరోయిన్ చాలా షాక్ అయిపోయి ఏంటి దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటని అంటూ ఉంటే అప్పుడు అక్కడ గో అసిస్టెంట్కి ఏమో ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడతాడు. అలాగే హీరో ఉండి తన గురించి మొత్తం కూడా గుర్తొచ్చింది కదా, దానిపైన సైన్ చేయి మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను, నిన్ను బాబుని జాగ్రత్తగా చూసుకుని నా బాధ్యత అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అయితే నీకు ఎలాగో విన్ అవుతావు కాబట్టి నేను నీకు ఒక రివార్డ్ ఇద్దునని చెప్పి కావాలనే తనకి ఇచ్చేయమని అడుగుతుంది. కానీ హీరో అసలు ఒప్పుకోడు. అప్పుడు అసిస్టెంట్ వచ్చేసి మిమ్మల్ని మీ ఫ్యామిలీ వాళ్ళు ఇన్వైట్ చేశారు ఇంటికి అని చెప్పేసరికి హీరో అక్కడికి అనేది వెళ్తారు. అక్కడ ఆల్రెడీ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అనేది రన్ వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా హీరో వాళ్ళ బ్రదర్ పేరు వచ్చేసి
చిన్న ఉంటుంది. హీరో ఏమో చాలా మంచిగా వెళ్ళి కూర్చొని మా నాన్న ఏం చేస్తున్నాడని చెప్తూ ఉంటే, హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో మీ డాడీ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు, నేను కూడా మీ మదర్నే కదా అని చెప్తూ ఉంటే, హీరో మా మదర్ ఆల్రెడీ చనిపోయింది, నాకంటే ఎవరు మదర్ లేరని చెప్పేసరికి వాళ్ళ స్టెప్ మదర్ కావాలనే నువ్వు ఒక పూర్ ఆఫీసర్ ఆయన ఒక చిన్న ఎంప్లాయ్ అయి ఉండి నాతోటి ఇలా మాట్లాడతావని చెప్తూ ఉండేసరికి వాళ్ళ సిస్టర్ నవ్వుతూ కూడా, అక్క నువ్వు ఎంత పేదవాడిని పెళ్లి చేసుకున్నావు నీకు అర్థమవుతుందా, చూడు నా హస్బెండ్ ఎంత రిచ్ అని చెప్పేసరికి హీరోయిన్ కూడా అవును నాకు కూడా అర్థమవుతుంది, నువ్వు రిచ్ పీపుల్ని చూసే కదా వల వేసేదని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ ఎలా అర్థం చేసుకోవాలో ఒక ఫేక్ నవ్వు అనేది నవ్వుతుంది. అప్పుడే హీరో కూడా ఒకసారిగా గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడు ఆ బాబు అనేది నీళ్ళలో పడిపోయాడని తెలుసుకొని చాలా స్పీడ్గా లోపలికి వస్తూ ఉంటారు. అలా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో రావడానికి భయపడిపో ఉంటుంది. అది చూసిన హీరోయిన్ ఏమో లోపలికి వెళ్తూ ఉండేసరికి తను హీరో వాళ్ళ థర్డ్ బ్రదర్ అయి ఉంటాడు. ఆ బాబు స్పృహ తప్పి కింద పడిపోయేసరికి హీరో తట అనేది లోపలికి తీసుకుని వచ్చేసరికి హీరో వాళ్ళ బ్రదర్ ఏమో ఫ్యూచర్ నుండి వెంటనే తనకి ఫస్ట్ ఎయిడ్ చేయమని చెప్తే వాళ్ళ సిస్టర్ భయపడిపోతూ ఉండేసరికి హీరోయిన్ ప్రెస్ చేస్తూ ఉంటే తను నీళ్ళు ఇన్నిసేపు కూడా మింగినటువన్నీ కూడా వామిటింగ్ అనేది చేసేసుకుంటాడు. అది చూసిన వాళ్ళ స్టెప్ మదర్ ఏమో ఇప్పుడు పర్లేదని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే హీరోయిన్ పల్స్ చెక్ చేసి వాడిని తనని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి చాలా డేంజర్ అవుతుందని చెప్పేసరికి సరే అని అంటాడు. హీరో ఇదంతా కూడా చెక్ చేసి ఇవన్నీ నీకెలా తెలుసు అని చెప్తూ ఉంటే లేదు నేను కొంచెం నేర్చుకున్నానని చెప్పేస్తాడు. అలా వాళ్ళంతా కూడా పైన ఒక రూమ్లోకి వెళ్ళి హీరో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా తనతో పాటు వెళ్తుంది. అది చూసిన హీరో ఏమో తనకి చాలా క్లోజ్గా వెళ్ళి ఏం ఆలోచిస్తున్నావని చెప్తూ ఉంటే అదా ఏం లేదని తనకి కిస్ చేయడానికి అనేది చాలా క్లోజ్ గా వెళ్ళేసరికి హీరో ఏమో అసలు పట్టించుకోకుండా వెంటనే తన వాచ్ అనేది ఫిట్ చేసేసుకుంటాడు. అది చూసిన హీరోయిన్ కోపంగా అసలు ఈ బండ్ ఆఫీసర్ కి మనసే లేదా అసలు ఎలాంటి ఎమోషన్స్ కూడా లేవేమో అసలు నన్ను పట్టించుకోకుండా నేను కిస్ చేస్తున్నా కానీ నాకు క్లోజ్ గా రాకుండా ఎలా ఆలోచిస్తున్నాడో చూడని కోపంగా ఉంటూ ఉంటే హీరో అవన్నీ ఇక్కడ అర్థం చేసుకుని వాటన్నిటికీ కొంచెం టైం ఉంది కొంచెం వెయిట్ చేయని చెప్పి తనకి చాలా క్లోజ్ గా వెళ్ళి పెళ్లి చేసుకున్నాక అని చెప్పేసరికి హీరోయిన్ సిగ్గుపడిపోతే అక్కడ డైరీ అనేవి చదువుకుంటూ ఉండేసరికి పర్లేదు తను చూడడానికి చాలా బాగున్నాడు కానీ రొమాన్స్ చేసే అసలు ఏమాత్రం లేదు నిజంగా తను ఒక బండ ఆఫీసర్ అని తిట్టుకుంటూ ఉంటుంది. అయినా సర్లే నన్ను కంట్రోల్ చేయడం తన వల్ల కాదు కదని చెప్పి ఎలాంటి బుక్స్ చదవాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఫూచెన్ అనేది వస్తాడు. ఫూచెన్ ఏమో హీరోయిన్ చూసి పర్లేదు నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకున్నా అసలు తనకి నీకు సెట్ కాడు కదని చెప్పేసరికి హీరోయిన్ కోపం వచ్చి ఎంత ధైర్యం ఉంటే నా హస్బెండ్ గురించి అలా మాట్లాడతావని చెప్పి పాపం ఫ్యూచర్ అనేది భలే కొట్టేస్తుంది. అలా కొట్టేసరికి ఫ్యూచర్ ఏమో నేనేం మాట్లాడా నేనేం చేయలేదు కదా అని అంటూ ఉంటాయి. హీరో అక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసరికి హీరో ఫ్యూచర్ నుండి బ్రదర్ కరెక్ట్ టైంకి వచ్చి నన్ను సేవ్ చేస్తావని చెప్తూ ఉంటారు. కానీ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ రన్ ఏమో హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉంటే హీరో మధ్యలో ఆపేసి నా వైఫ్ ను కొట్టడానికి వస్తే నేను అసలు ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పేసరికి అయితే ఏంటంటే నా హస్బెండ్ గురించి ఫ్యూచర్ తప్పుగా మాట్లాడాడు అందుకే తనకు ఒక గుణపాఠం నేర్పించను అని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో నువ్వు ఒక మనిషివా లేకపోతే మాన్స్టర్ ఇలానే బిహేవ్ చేసేదని చెప్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరు కూడా కిందికి వచ్చేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో నన్ను క్షమించు ఇదంతా తను చేయలేదు కదా అని చెప్తూ ఉండేసరికి అయితే ఏంటంటే నువ్వెలా ఉన్నావు తను ఎలా ఉంది చూడు తను ఎంత మంచిగా మాట్లాడుతుంది నువ్వేమో ఎప్పుడు ఆరగంటగా ఉంటావని హీరోయిన్ వాళ్ళ సిస్టర్ నన్ను తిడతారు. అప్పుడే హీరో ఉండి మా నాన్న రాకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము ఇంకా మిగతా వాటి గురించి మాట్లాడడానికి కూడా వీల్లేదని చెప్తూ ఉండేసరికి అది చూసిన వాళ్ళ స్టెప్ మదర్ ఏమో అదేం కాదు ఇక్కడికి కమాండర్ గా ఒక కొత్త పర్సన్ ఇక్కడికి వస్తున్నారంట అందుకే ఆ పొజిషన్ గురించి మీ బ్రదర్ కి ఇవ్వడానికి మీ డాడీ పైన ఒక పర్సన్ తోటి మాట్లాడుతున్నాడని చెప్పేసరికి అది విన్న వాళ్ళ బ్రదర్ కూడా నేను త్వరలో ఎలాగో డిప్యూటీ కమాండర్ అవుతున్నాను కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు నన్ను సార్ అని పిలవాలని చెప్తూ ఉండేసరికి అప్పుడు అక్కడికి హావ్ అనే పర్సన్ వస్తాడు. ఆ పర్సన్ పేరేమో హావే ఉంటుంది. అది ఆ పర్సన్ ఏమో హీరోని తక్కువ చూసి మాట్లాడుతూ ఉండేసరికి హీరో ఉండి ఎవరైతే ఏంటంటే ఒక ఆఫీసర్ అయినా కానీ ఒక ఆఫీస్ మంచి పొజిషన్ లో ఉన్నట్టే కదా వాళ్ళు పూర్ పీపుల్స్ అని ఇలానే మాట్లాడదని హీరో కోపంగా హావని తిట్టేసరికి వాళ్ళ బ్రదర్ అసలు ఏమాత్రం పట్టించుకోకుండా ఇదిగో ఈ రింగ్ తెలుసు అని చెప్తూ ఉంటే హీరో కూడా తన దగ్గర ఉన్న ఒక గ్రీన్ లాకెట్ లాంటి రింగ్ అనేది చూపిస్తారు. అది కేవలం కమాండర్ దగ్గర మాత్రమే ఉంటుందని చెప్పేసరికి అప్పుడు అక్కడికి ఒక పెద్ద పొజిషన్ ఉన్న ఆఫీసర్ అనేది వచ్చేస్తాడు. అలా హీరో ఇచ్చిన రింగ్ చూసిన వెంటనే ఇది నిజంగానే చాలా వాల్యుబుల్ నాకు తెలిసి కమాండర్ కి హీరోకి ఏమైనా మంచి రిలేషన్ ఉండొచ్చు అందుకే తను ఇది ఇచ్చినట్టున్నాడని చెప్తూ ఉంటే పర్లేదు నా కొడుకు వల్ల నా పరువంతా కూడా పోతుందని హీరో వాళ్ళ నాన్న అనేది హీరోని తిడుతూ ఉంటారు. అలా వాళ్ళంతా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయినాక హీరో వాళ్ళ నాన్నేమో తన స్టెప్ కొడుకుతోటి నువ్వు ఎంత వీలైతే అంత తొందరగా నెక్స్ట్ పార్టీ జరుగుతుంది కదా
ఎలాగైనా సరే కమాండర్ వస్తారు కాబట్టి తనతో జాగ్రత్తగా మాట్లాడమని చెప్తూ ఉంటారు. మరోవైపు మీ హీరోయిన్ బలవంతంగా బయటకనే తీసుకుని వస్తుంది. నువ్వు ఇచ్చిన రింగ్ అని ఫేక్ గనుక తెలిసిందనుకో ఖచ్చితంగా మన పరువు పోయేది. అందుకే మనం బయటకు వచ్చి చాలా మంచి పని చేస్తామని చెప్తూ, అలాగే బాబు ఉన్నాడు కదా చాలా మంచివాడని చెప్పేసరికి హీరో ఉండి చాలా థ్యాంక్స్ బాబుని చాలా జాగ్రత్తగా చూసుకునిందని చెప్పేసరికి హీరోయిన్ ఏమో మళ్ళీ తన ఆలోచనలోకి అనేది వెళ్తుంది. ఎలాగైనా సరే ఈ రోజు నైట్ నాకు హీరోకి చాలా బాగా జరుగుతుందని అనుకుంటూ ఉంటే అప్పుడే వాళ్ళిద్దరు కూడా ఇంటికి అనేది వచ్చేస్తారు. అది చూసిన క్వీన్ ఏమో నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని హీరో దగ్గరికి వెళ్తూ ఉంటే హీరో నుండి పర్లేదు ఇవన్నీ నేను చూసుకోగలను తన వైఫ్ని కదా, నువ్వు వెళ్ళైతే ఫస్ట్ ఇల్లుని క్లీన్ చేయమని చెప్తూ ఉంటుంది. అది విన్న క్వీన్ ఏమో అంతటితో వదులుకుండగా ఇదిగో ఇదంతా కూడా నేనే చేశానని చెప్తూ ఉంటే బాబుండి ఆ డాడీ మమ్మీ చేసిన ఫుడ్ చాలా బాగుండేది తెలిసి ఇప్పుడు అలానే చేపిద్దామని చెప్పేసరికి హీరో ఉండి అదేం అవసరం లేదు మనం అంతా కూడా కలిసి బయటకు వెళ్ళి తిందాం, అలాగే ఇదిగో మంత్లీకి సరిపోవాల్సిన ఇంటి ఖర్చులకు అన్నిటికి కూడా నువ్వే మనీ తీసుకోమని చెప్పేసరికి అది చూసిన క్వీన్కి ఏమో చాలా కోపం వస్తూ ఉంటుంది. అలానే వాళ్ళిద్దరు కూడా పట్టించుకోకుండా బయటకు అనేది వస్తారు. ఎందుకంటే బాబు కోసం కొన్ని డ్రెస్సెస్ అలాగే ఫుడ్ కూడా ఇక్కడ బయట తిందామండి, అలాగే హీరో ఉండి మీ ఇద్దరు కూడా మీకు నచ్చిన డ్రెస్సెస్ తీసుకోండి నేను ఇప్పుడే బయటకు వచ్చి ఒకరికి ఫోన్ చేసి మాట్లాడి వస్తానని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళు సరే అని లోపలికి అనేది వెళ్ళిపోతారు. అలా లోపలికి వెళ్ళి అక్కడున్న డ్రెస్సెస్ చూస్తూ ఉంటే అందులోనే పనిచేస్తున్న ఒక సేల్స్ అబ్బాయి ఏమో కోపంగా తిడుతూ ఉంటే ఇదంతా కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అలాగే చెన్ బయట నుంచి చూసి లోపలికి అనేది వస్తారు. అలా హీరోయిన్ చూసి మీరు చాలా పూర్ కదా, అలాంటిది ఇలాంటి డ్రెస్సెస్ మీరు ఎఫెక్ట్ చేయలేరు, అసలు కొనుక్కొని కూడా కొనుక్కోలేరు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ నవ్వుతూ ఏంటంటే మేము తగ్గట్టు మేము తీసుకుంటాం మీకేంటి నువ్వైనా ఇప్పటికీ మీ ఫాదర్ పేరే వాడుతున్నావు తప్ప నీకంటూ సొంత నేమ్ లేదు, కానీ నా హస్బెండ్ అలా కాదు సొంతంగా తన కాళ్ళపైన తను నిలబడ్డాడని చెప్పి కొడుకు వైపు చూసి ఎప్పుడు కూడా ఇలా మీ డాడీ పేరు అడ్డం పెట్టుకొని బతుకొద్దు నాన్నని చెప్పేసరికి అది విన్న వాళ్ళంతా కూడా సరే అని హీరోయిన్ వాళ్ళు అనేది బయటికి నెట్టేయాలని చూస్తూ ఉంటాడు ఆ సేల్స్ అబ్బాయి. కరెక్ట్ టైంకి హీరో వచ్చేసి ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్తూ ఉంటా సేల్స్ అబ్బాయి ఏమో నువ్వెవరో కూడా నాకు తెలియదు నువ్వు ఒక మామూలు ఆఫీసర్ అని చెప్తూ ఉండేసరికి అప్పుడే ఆ షాప్ ఓనర్ వచ్చేసి అక్కడ సేల్స్ అబ్బాయి పైన కొట్టి నీకేమైనా పిచ్చి పట్టిందో తను ఎవరో తెలుసా, తను నన్ను ఒకసారి సేవ్ చేశాడు, తన కోసం నేను ఏదైనా ఇచ్చేస్తాను, నీకు ఈ జాబ్ లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి అక్కడే ఉన్న చెన్ వైపు అలాగే రన్ వైపు కూడా తిరిగి మీకు ఇప్పుడు ఈ షాప్లోకి అలో లేదు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు ఎంత మనీ ఇచ్చినాక నాకు అవసరం లేదని చెప్పి హీరో వాళ్ళకి మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. అప్పుడే హీరోయిన్ ఒక డ్రెస్ అనేది వేసుకుని వస్తుంది. అది చూసిన బాబేమో మమ్మీనికి డ్రెస్ చాలా బాగుందని చెప్పేసరికి హీరోయిన్ మొత్తం కూడా తిరుగుతూ ఉంటే హీరో వెంటనే బాబు కాళ్ళు మూసేసి వెనక సైడ్కి పంపించేసి నిజంగా ఈ డ్రెస్ చాలా బాగుంది కానీ ఎప్పుడు కూడా ఈ డ్రెస్ బయటకు వేసుకొని రావద్దని చెప్తూ ఉంటే ఏం జరిగిందని హీరోయిన్ అడుగుతుంది. కానీ హీరో ఏం చెప్పకుండా ఇంటికి అనేది తీసుకొని వెళ్ళిపోతారు. కావాలని హీరోయిన్ ఏమో హీరోని సెడ్యూస్ చేసేటట్టు ఒక డ్రెస్ అనేది వేసుకుంటుంది. అలా వేసుకొని వెళ్ళి సోఫాలో పడుకునేసరికి హీరో ఏమో వెళ్ళి ఇంకో వేరే సోఫాలో కూర్చుంటాడు. అది చూసిన హీరో నుండి ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్తూ ఉంటే ఏం లేదులే నువ్వు వెళ్ళి పడుకోపో అని చెప్తున్నా కానీ తన అసలు పట్టు వదలని విక్రమార్కుల్లాగా హీరోని కావాలని సెడ్యూస్ చేస్తూనే ఉంటుంది. అది చూసిన హీరో తన వైపు అలానే ఒక క్షణం చూసి వెంటనే తనకి డ్రెస్ అంతా కూడా సరి చేసి వెళ్ళి బెడ్ పైన పడుకోబెడుతూ ఉండేసరికి హీరోని కోపంగా నువ్వు ఒక అబ్బాయివైనా లేకుంటే ఒక మగాడు అని గట్టిగా అరిచేసరికి హీరో కోపంగా ఉండి నా గురించి నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు నేనేంటో నీకు చూపిస్తానని తనకి చాలా క్లోజ్గా వెళ్తాడు. కానీ వెంటనే హీరో తనను తాను గుర్తు తెచ్చుకొని ఇంకా మనకు పెళ్ళయ్యేదాకా వెయిట్ చేయమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా నైట్ అయ్యేసరికి వాళ్ళ పార్టీ అంతా కూడా అరేంజ్ చేసి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక న్యూ కమాండర్గా ఎవరో ఒకరు ఇక్కడికి వస్తున్నారని అలాగే వాళ్ళ కొడుకు కూడా ఒక మంచి పొజిషన్కి తెప్పించాలని హీరో వాళ్ళ పేరెంట్స్ అనేది వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే హీరోయిన్ కూడా లోపలికి అనేది వెళ్తుంది ఆ పార్టీకి వెళ్ళేసరికి అక్కడ కొంతమంది సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటే హీరోయిన్ కూడా అక్కడికి వెళ్ళాలని చూస్తూ ఉండేసరికి రన్ వచ్చేసి నీకు అసలు ఇవన్నీ కూడా సెట్ కావు, అలాగే పార్టీకి వచ్చేటప్పుడు ఇలాంటి డ్రెస్ అనేది వేసుకొచ్చేది చాలా పూర్ కాబట్టి ఇలాంటి చీప్ డ్రెస్ వేసుకొచ్చామని చెప్పేసరికి అప్పుడే అక్కడికి ఆ షాప్ ఓనర్ అనేది వచ్చేసి హీరోయిన్ చూసి అదేం చీప్ డ్రెస్ కాదు మేడం అది ఎంత కాస్టో తెలుసా, నాతోటి సరిగ్గా నేనే సొంతంగా అవుట్ఫిట్ అనేది ప్రిపేర్ చేశాను మీరు మర్చిపోద్దండి తన కాస్ట్ అంతా కూడా మీరు మాట్లాడలేరని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ నవ్వుతూ ఇప్పుడైనా అర్థమైందా, అలాగే నీకు అసలు ఈ సెట్ కూడా కావు ఈ బ్రాస్లెట్ ఏంటి ఇంత చీప్గా ఉంది అని తను అనేది ఆ బ్రాస్లెట్ని పగలగొట్టేస్తుంది. అది చూసిన రన్నేమో భయపడిపోతుంది నీకేమైనా పిచ్చి పట్టింది బ్రాస్లెట్ని ఎవరైనా పగలగొడతారా దీని కాస్ట్ ఎంతో తెలుసు అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి మనీ తీసి మొత్తం కూడా వాళ్ళ సిస్టర్ పైన వేసేసి ఇదిగో ఈ మనీ తీసుకో ఈ మనీ అంతా కూడా నీకే అని చెప్పి మొత్తం వాళ్ళ సిస్టర్ పైన అనేది పాడేస్తుంది. అదంతా కూడా దూరం నుంచి చూస్తున్న
హీరో వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా చాలా షాక్ అయిపోయి అలానే చూస్తుండిపోతారు. హీరోయిన్ ఏమో ఈ మనీ అంతా చాలా ఇంకా కావాలని చెప్పేసరికి అప్పుడు ఇదంతా కూడా చూసిన హీరో అసిస్టెంట్ గో ఏమో హీరోకి ఫోన్ చేసి బాస్ ఇక్కడ ట్రబుల్ వచ్చింది రండి అని చెప్పేసరికి హీరో కూడా తనకి ఎంతో ఇంపార్టెంట్ అయిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా వదిలేసి హీరోయిన్ దగ్గరికి వెళ్ళాలని తనతో పాటు కొంత కమాండర్స్ అనేది తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడే అక్కడికి వచ్చిన చెన్నేమో తన వైఫ్ ని బుల్లి చేయడం చూసి కోపంగా అక్కడున్న హావును పిలిచేసరికి హావుండి మీకు ఈ ఇన్విటేషన్ అసలు లేదు కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపోతేనే బాగుంటుందని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నేను కూడా ఒక ఆఫీసర్ వైఫ్ నేను ఖచ్చితంగా రాగలనని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి మళ్ళీ ఆ షాప్ ఓనర్ అనేది వస్తాడు. అలా వచ్చేసి నేనే తనకి విఐపికి ఇన్విటేషన్ కార్డు ఇచ్చాను ఇక్కడికి, మీకేంటి ప్రాబ్లం అని చెప్పేసి తనని గట్టిగా చేస్తాడు. అప్పుడే అక్కడికి హీరో అసిస్టెంట్ గో వచ్చినా కానీ హావేమో అసలు తన మాటలు పట్టించుకోడు. తను ఎంత వీలైతే అంత తొందర ఇక్కడ నుంచి పంపించాలని చెప్తూ ఉంటే హీరో నుండి ఏంటి మీరు ఎప్పుడు కూడా రిచ్ పీపుల్స్ వైపు సపోర్ట్ చేస్తూ ఉంటారు, మేము పూర్ పీపుల్స్ అని చెప్పేసరికి అది విన్న మిగతా ఎంప్లాయీస్ అంతా కూడా అది కరెక్టే కదా, హావ్ ఎప్పుడు కూడా రిచ్ పీపుల్స్ కి సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్తూ ఉండేసరికి అది విన్న హావ్ కోపం వచ్చి తన దగ్గర ఉన్న గన్ తీసుకొని హీరోయిన్ బెదిరిస్తూ ఉంటే వాళ్ళ సిస్టర్ ఏమో నీకు ఇలానే జరగాలని తిడుతూ ఉండేసరికి హీరోయిన్ అస్సలు భయపడకుండా అక్కడున్న గన్ అనేది డైరెక్ట్ గా తన తలపైన పెట్టుకుని నీకు ఎంత ధైర్యం ఉంటే ఇప్పుడు షూట్ చేయని చెప్తూ ఉండేసరికి కరెక్ట్ టైంకి హీరో అనేది వచ్చేస్తాడు. అలా వచ్చి నా వైఫ్ పైన చేయి వేయడానికి మీకెంత ధైర్యం అని గట్టిగా అరిచేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా హీరో డ్రెస్ చూసిన వెంటనే అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు హీరోనే ఈ కమాండర్ అని తెలిసి వాళ్ళ నానేమో షాక్ అయిపోయి అంటే నువ్వు ఎప్పుడే కమాండర్ అయిపోయావా, ఈ విషయం మాకెందుకు చెప్పలేదని అంటూ ఉంటే నాకు కూడా కొద్ది రోజుల ముందే తెలిసింది ఆయన మీకెందుకు చెప్పాలి, నేను మీ ఫ్యామిలీలో ఒక వేరే పర్సన్ కదని చెప్తూ ఉండేసరికి వాళ్ళ సిస్టర్ ఫేస్ ఏమో మాడిపోతుంది. హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కోపంగా చూస్తూ ఉంటే హీరోయిన్ ఏమో ఈరోజు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసరికి అయితే సరే ఈ హ్యాపీ మూమెంట్లో నా డ్యాన్స్ వేద్దాం పదా అని తను అనేది స్టేజ్ పైకి అనేది తీసుకొని వెళ్తారు. అలా వాళ్ళిద్దరు కూడా డ్యాన్స్ వేసుకుంటే ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసిన హీరో ఏమో నన్ను చూసి ఏం భయపడుతున్నావు అని చెప్పేసరికి నిన్ను చూసి నేను ఎందుకు భయపడిపోతాను, నాకు అసలు భయం కూడా లేదని చెప్తూ నేను నవ్వుకుంటే వాళ్ళిద్దరు కూడా చాలా బాగా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇదంతా చూసిన చెన్న అలాగే రెన్ కూడా చాలా కోపంగా హీరోయిన్ మనసులో తిట్టుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు తను చాలా హై పొజిషన్ ఆఫీసర్ వైఫ్ అయిపోయిందని ఇదంతా నాకు దక్కాల్సింది హీరోయిన్ దక్కించుకునిందని కోపంగా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇదే విషయం చెప్తూ ఉండేసరికి వాళ్ళ పేరెంట్స్ ఏమో చాలా హ్యాపీగా ఎలా అయితేనేమి హీరోయిన్ మనం పెంచిన వాళ్ళమే కాబట్టి మనకు కూడా ఆ కమాండర్ తోటి మంచి రిలేషన్స్ ఉంటాయి, అప్పుడు మనకి కూడా మనం చాలా మంచిగా సంపాదించవచ్చు, తన బర్త్డే వస్తుంది కాబట్టి తను ఇక్కడ ఇంటికి పిలిపించి కొంచెం మంచిగా గ్రాండ్గా బర్త్డే ప్రిపేర్ చేస్తే చాలు, ఇంకా వాళ్ళిద్దరు కూడా మన బుట్టలో పడిపోయినట్టే మనకి ఇంకెక్కువనే మనీ ఉంటుంది, మన పరువు కూడా బాగుంటుందని చెప్తూ ఉంటారు. మరోవైపు మీ హీరో వాళ్ళ స్టెప్ బ్రదర్ అలాగే చెన్ ఫేస్లు అనేది మాడిపోయి ఉంటారు. తర్వాత హీరోయిన్ ఏమో ఇంటికి వెళ్ళి తన సీట్లో కూర్చునేసరికి హీరో ఉండి తనకనే చెప్తూ ఉంటాడు మా స్టెప్ మదర్ మధ్యన నాకు ఎలాంటి రిలేషన్ లేదు, వాళ్ళంటే అసలు నాకు నచ్చని కూడా నచ్చదు, కానీ ఈ విషయం నేను సీక్రెట్గా పెట్టాలనుకున్నాను, ఎందుకంటే నువ్వు కూడా ఎలాంటిదో తెలుసుకోవాలని ఇలా చేసాను తప్ప అంతకు మించి ఇంకేం లేదు, ప్రామిస్ నువ్వు చాలా మంచిదారు అని తెలిసినందుకే ఇలా తీసుకొచ్చానని చెప్తూ ఉంటాయి. హీరోయిన్ అయితే ఇంకే ఐడెంటిటీ నీ దగ్గర దాచలేదు కదా, మొత్తం కూడా చెప్పావు కదా అనేసరికి హీరో మొత్తం కూడా చెప్పేశాను అని హీరోయిన్కి చాలా క్లోజ్గా వెళ్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏంటి ఇప్పుడు నన్ను సెడ్యూస్ చేసి మొత్తం కూడా నీ డ్రిప్లో తెచ్చుకోవాలనుకుంటున్నావా, అది అసలు ఎప్పటికీ జరగని పని తనే చాలా క్లోజ్ గా వెళ్ళి హీరోకి అనేది కిస్ చేసేస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ బాబు చదువుకుంటూ ఉంటే హీరోయిన్ ఏమో బట్టలు అనేది వాష్ చేస్తూ ఉంటుంది. అది చూసిన బాబు ఆకలిస్తుంది మమ్మీ అని చెప్పేసరికి పద అయితే మనం బయట వెళ్ళి తిందామని చెప్తూ ఉండేసరికి హీరో బయట అసలు మంచిది కాదు మీరు ఇంట్లోనే తిని చేసుకోవచ్చు కదని చెప్తూ ఉంటే హీరో ఏమో పర్లేదు ఒక్కసారే కదా అది కూడా బాబు అడిగాడు కాబట్టి ఏమవుతుంది మేము వెళ్ళి తింటామని చెప్పేసరికి హీరో ఇంకా తప్పక ఇక్కడ వెయిట్ చేయనని చెప్పి వాళ్ళ కోసము అక్కడికి డైరెక్ట్ గా ఒక షాప్ అమ్మాయిని తీసుకొని వచ్చేస్తాడు. అది చూసిన షాప్ ఓనర్ ఏమో షాక్ అయిపోతూ ఉంటే హీరో లోపలికి వెళ్తే తనకు ఫోన్ వస్తుంది, కానీ ఫోన్ అవతల పర్సన్స్ మాట్లాడకపోయేసరికి హీరోయిన్కి అదే విషయం చెప్తాడు. ఫోన్ వచ్చింది కానీ ఫోన్ లో ఉన్న పర్సన్ ఎవరు కూడా నాతో మాట్లాడలేదని చెప్తూ ఉంటే హీరోయిన్కి అర్థమవుతుంది ఇదంతా కూడా వాళ్ళ ఆంటీ వాళ్ళ అంకుల్ వాళ్ళే చేశారని చెప్పి హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు తినకుండా వెళ్తున్నావు అని చెప్పేసరికి మీరు ఫస్ట్ తినండి నాకు బయట కొంచెం పని ఉంది నేను అక్కడికి వెళ్ళాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పేసుకుంటుంది. అలా వాళ్ళంతా కూడా వెళ్ళిపోయి
వెళ్ళిపోయాక అప్పుడు అక్కడికి లిన్ వచ్చేసి హీరోయిన్ తో ఏడుస్తూ అక్కడ హీరోకి యాక్సిడెంట్ అయిందంటే తను చాలా ప్రాబ్లం లో ఉన్నాడంట అని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ ఏమో మొత్తం వెతకడానికి అనేది వెళ్తూ ఉంటుంది. అక్కడ ఫేస్ మాస్క్ వేసుకున్న ఇద్దరు అబ్బాయిలేమో ఈ హీరోయిన్ రావడం చూసి అక్కడున్న స్టిక్ తోటి హీరోయిన్ తలపైన అనేది కొడతారు. అలా కొట్టిన వెంటనే హీరోయిన్ అనేది స్పృహ తప్పి కింద పడిపోతుంది. అలా వాళ్ళంతా కూడా హీరోయిన్ వాళ్ళ ఆంటీ అలాగే వాళ్ళ అంకుల్ ఇంటికి అనేది తీసుకొని వెళ్ళిపోతారు. అలా తనకి దెబ్బ తగలని చూసిన హీరోయిన్ కోపంగా మీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇలా కొడతారని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ నవ్వుతూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ మీకు ఏం కావాలో ఫస్ట్ చెప్పండి అనేసరికి ఏం లేదు, నీ వల్ల నా కూతురికి రావాల్సిన పనులన్నీ కూడా పోయాయి, అలాగే తన చెన్న అసలు మంచివాడే కాదని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నా కానీ హీరోయిన్ నుండి పట్టించుకోద్దు, నా పైన చేయి వేసిన నేను అసలు మిమ్మల్ని వదిలిపెట్టనని హీరోయిన్ వాళ్ళ సిస్టర్ని చెంప పైన కొట్టేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో కోపంగా తిడుతూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ వాళ్ళ ఆంటీ ఏమో నీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతురిని కొడతావని చెప్తూ ఉంటే నేనే మిమ్మల్ని చూసి అసలు భయపడను కూడా భయపడిపోను అని చెప్తూనే అక్కడ స్టిక్ ని తీసుకొని నండి అలాగే మా పేరెంట్స్ ని ఇన్సల్ట్ చేసి మాట్లాడాలని చూస్తున్నా నేను అసలు ఒప్పుకోనని అక్కడ స్టిక్ తోటి వాళ్ళందరినీ కూడా భయపెట్టిస్తూ ఉంటుంది. మరోవైపు మళ్ళీ నుండి బయట వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికి హీరో వాళ్ళు రావడంతో ఏం జరిగిందా అంటే అని చెప్పేసరికి ఏం లేదు బాబు మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పారు కదా, అందుకే మేడం మీకోసం పరిగెత్తుకుంటూ వచ్చిందని చెప్పేసరికి బాబుండి అప్పుడే చెప్తాడు అక్కడ హీరోయిన్ వాళ్ళ ఆంటీ వాళ్ళు హీరోయిన్ డేంజర్ గా మాట్లాడారు, అందుకే వాళ్ళే వచ్చి హీరోని తీసుకొని వెళ్ళిపోయారేమో అని చెప్పేసరికి హీరో కోపంగా అక్కడికి అనేది వస్తూ ఉంటాడు. మరోవైపు వాళ్ళ అంకుల్ ఉండి మనమంతా కూడా ఒక ఫ్యామిలీ కదా, నువ్వెందుకు ఇంత రూడ్ గా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ నవ్వుతూ అంటే ఫ్యామిలీ అంటే ఇప్పుడు నీకు గుర్తొచ్చిందా, నేను ఒక ఫ్యామిలీ అని, అది కూడా నా హస్బెండ్ ఇప్పుడు కమాండర్ అయినందుకు నీకు ఫ్యామిలీ అని గుర్తొచ్చిందా, అయినా సరే నేను అసలు ఒప్పుకోనని చెప్పేసరికి వాళ్ళ ఆంటీ ఉండి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళను కూడా వెళ్ళలేవని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో కోపంగా సరే అయితే చూస్తాను ఎవరు కూడా నా దగ్గరికి అలాగే నా హస్బెండ్ దగ్గరికి క్లోజ్ గా వస్తారని చెప్పి తను బెదిరిస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ అంకుల్ ఏమో నువ్వు ఇలా చేస్తే నేను ఒక నీకు లెసన్ నేర్పించాల్సి వస్తుందని చెప్పేసరికి అప్పుడే అక్కడున్న సీసన్ తీసుకొని హీరోయిన్ తలపైన కొట్టాలని చూస్తూ ఉంటాయి. హీరో ఒక షూట్ తోటి ఆ బాటిల్ అనేది పగలగొట్టేస్తాడు. హీరోయిన్ పేరెంట్స్ అంతా కూడా భయపడిపోతూ ఉంటే వాళ్ళంతా కూడా భయపడిపోతూ మేమేం చేయలేదు, నీతో ఎలా ఉండాలి, అలాగే ఒక ఫ్యామిలీ రియూనియన్ చేద్దామని అంటే తను ఒప్పుకోవట్లేదు, అందుకే తనకు ఒక లెసన్ నేర్పిద్దాం అనుకున్నాం తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్తూ ఉంటే హీరో కోపంగా తన జోలి కనుక వచ్చారనికి మేము ఎవరిని కూడా వదిలిపెట్టాను, ఇది నా వార్నింగ్ అని కోపంగా వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళంతా కూడా భయపడిపోతూ ఉంటారు. అప్పుడే హీరో ఏమో తను ఎత్తుకొని పద ఇక్కడ నుంచి వెళ్దామని తను అనేది వాళ్ళ ఇంటికి అనేది హీరోని తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడ ఇంకా లిన్ వెయిట్ చేస్తూ ఉండేసరికి బాబు పడుకున్నాడమ్మ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పి లిన్ అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి తను చాలా మంచిది కదా మన కోసం వెయిట్ చేసింది తనే విషయం చెప్పింది అనేసరికి హీరో కూడా నాకు కూడా నీ గురించి తనే చెప్పిందని అంటారు. అది చూసిన హీరోయిన్ కూడా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళేసరికి హీరో ఉండి నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు, నాకు చెప్పే ఏదైనా పని చేయి, నీకు ఏమైనా అయితే నేను ఏమైపోవాలని గట్టిగా అరిచి చెప్పేసరికి హీరోయిన్ ఒక్కసారిగా తనకి అనేది కిస్ చేసేస్తుంది. అది చూసిన హీరో కూడా తను కిస్ చేస్తూ ఉండేసరికి వాళ్ళిద్దరు కూడా ఆ నైట్ అనేది స్పెండ్ చేసేస్తారు. అలా నెక్స్ట్ డే మార్నింగ్ బాబు అలాగే హీరోయిన్ నవ్వుకుంటూ ఇల్లంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటే హీరో తను పిలిచేసి ఈ రోజు నాకు లీవ్ గానే ఉంది, మన ఇద్దరం కూడా పెళ్లికి ఎంత వీలైతే అంత తొందరగా అన్ని కూడా అరేంజ్ చేద్దామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. అప్పుడే మళ్ళీ అక్కడికి క్విన్ అనేది వస్తుంది. అలా ఏడ్చుకుంటూ వచ్చేసి మా ఫ్యామిలీ వాళ్ళంతా కూడా నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు, నేను మీతో పాటే ఉండాలనుకుంటున్నాను, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోనని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా సరే కానీ కరెక్ట్ టైంకి ఫుడ్ అలాగే మొత్తం కూడా క్లీన్ చేస్తూ పెట్టమని చెప్తాడు. తర్వాత హీరో ఏమో నాకు ఒక పని గుర్తొచ్చింది నేను వెళ్తున్నానని చెప్తూ ఉండేసరికి హీరోయిన్కి అప్పుడు ఒక లెటర్ అనేది దొరుకుతుంది. ఆ లెటర్ ప్రకారం మా హోటల్కి వెళ్తే అక్కడ చెన్నేమో వెయిట్ చేస్తున్నాను, నీకోసమే వెయిట్ చేస్తున్నానని తెలుసా, అసలు మీ సిస్టర్ తెలివే లేదు, అందుకే తన ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకున్నాను, నువ్వు కూడా మా బ్రదర్కి డివోర్స్ ఇచ్చేసే మన ఇద్దరం కూడా కలిసి ఉందాము, నేను కూడా ఒక రిచ్ పర్సన్ కదా అని చెప్తూ ఉంటే హీరోయిన్కి కోపం వచ్చి తను అనేది కాలు పెట్టేసి పిచ్చి కొట్టేస్తుంది. అది చూసిన చెన్నేమో నన్ను క్షమించి నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా రూడ్ గా బిహేవ్ చేస్తున్నావు అని చెప్తూ ఉంటే ఇదంతా నీ వల్లని అంటూ ఉంటుంది. మరోవైపు మా క్వీన్ నుండి హీరోన్ అనేది ఆ హోటల్కి తీసుకుని వస్తూ ఎందుకంటే హీరోయిన్ చీట్ చేస్తుందని తెలిస్తే హీరో నుంచి హీరోయిన్ దూరంగా వెళ్తుందని అప్పుడు హీరో ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తే తన నన్ను కావాలని మిస్బిహేవ్ చేయబోతున్నాడు, అందుకే తనకు ఒక లెసన్ నేర్పిస్తున్నానని చెప్తారు. ఇదంతా చూసిన క్వీన్ ఏమో తన ప్లాన్ ఫెయిల్ అయిపోయిందని కోపంగా తిట్టుకుంటూ ఉంటుంది. అలాగే ఇంకెప్పుడైనా సరే నా జోలికి వస్తారని నేను అసలు వదిలిపెట్టనని ఒక కిక్ ఇచ్చి తను అనేది బయటికి పంపించేస్తారు. అలా వాళ్ళంతా కూడా బయటికి వచ్చాక బాబు కోసం కొన్ని స్వీట్ క్యాండీస్ తెచ్చేసరికి బాబుండి
ఇవి చాలా టేస్టీగా ఉన్నాయని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడ హీరో వాళ్ళ సిస్టర్ని చూసిన వెంటనే నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి చదువుకుని నీకోసం తర్వాత చికెన్ చేసి పెడతానని చెప్పేసరికి బాబు కూడా సరే అని అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. అప్పుడే వాళ్ళ సిస్టర్ తన దగ్గరకు వచ్చేసి నా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని మన పేరెంట్స్ కూడా నన్ను బయటికి పంపించేసరి నేను నీ కోసం వచ్చానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా వాళ్ళ సిస్టర్ ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లేకి వెళ్తుంది. ఇంకా వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదు కాబట్టి నువ్వు ఎలాగైనా హీరోని సజెస్ట్ చేసి హీరో వల్ల నువ్వు ఒక్కసారి ప్రెగ్నెంట్ అయితే హీరోయిన్ తర్వాత తనే ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారని వాళ్ళ పేరెంట్స్ అనేది హీరోయిన్ వాళ్ళ ఇంటికి అనేది పంపించింటారు. అది తలుచుకొని వాళ్ళ సిస్టర్ చాలా కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ అలాగే బాబు బయటకు వెళ్తూ ఉంటే వాళ్ళ సిస్టర్ చూసి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, నేను కూడా మీతో పాటు వస్తానని చెప్పేసరికి అదేం అవసరం లేదన్నా కానీ బలవంతంగా వస్తుంది. అలా లగేజెస్ అన్ని కూడా వాళ్ళకే ఇచ్చేసి వాళ్ళ సిస్టర్ ఏమో ఈ రోజు నా హస్బెండ్ చాలా తొందరగా వస్తున్నాడు, నేను వెళ్ళి వాళ్ళ కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తాను కానీ బాబుకు షూస్ తీసుకోవాలి కదని చెప్తూ ఉంటే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఇదే మంచి పని అని నేను మీకోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాను, నువ్వు వెళ్ళి బాబు కోసం అంతా కూడా షూస్ అలాగే షాపింగ్ చేయమని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అప్పుడే తను అనేది చెన్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పేస్తుంది. అలాగే హీరో దగ్గరికి వెళ్ళి ఈ రోజు మనం అసలు ఇంటికి వెళ్ళడానికి కొంచెం లేట్గా వెళ్ళు, మా ఇద్దరం కూడా కలిసి ఇదే ఆఫీస్లో కొద్దిసేపు ఉందామని చెప్పేసరికి హీరో ఉండి ఎందుకని చెప్తుంది. ఏం లేదు మనం ఇంటికి వెళ్ళాక నీకు ఒక మంచి షో జరుగుతుందని చెప్పేసరికి హీరో కూడా సరే పద అని వాళ్ళిద్దరు కూడా కలిసి కొద్దిసేపు ఉన్నాక ఇంటికి అనేది వచ్చేస్తూ ఉంటారు. అలా ఇంటికి వెళ్తూ ఉంటే మరోవైపు ఏమో చెన్నుండి వాళ్ళ బ్రదర్కి తెలియకుండా చాలా సీక్రెట్ గా హీరోయిన్ వాళ్ళ రూమ్ లేక్ అనేది వెళ్తూ ఉంటాడు. అలా రూమ్ లేక్ వెళ్ళిన వెంటనే అక్కడ నిజంగా ఉన్నది హీరోయిన్ అనుకొని తనకి చాలా క్లోజ్ గా వెళ్ళి వాళ్ళిద్దరు కూడా నైట్ అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా అక్కడికి వచ్చిన హీరో డోర్స్ అన్ని కూడా ఓపెన్ చేసి చూసేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అలాగే హీరో వాళ్ళ బ్రదర్ ఉండేసరికి వాళ్ళ హీరో ఏమో చాలా గొప్పగా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆయన మా ఆఫీస్కి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా, అలాగే మా ఇంట్లో వచ్చేసి మీరు ఇలాంటి పనులు చేయడానికి కొంచెమైనా సిగ్గుండాలని పోలీసులు పిలిచి వాళ్ళు వెంటనే జైలుకి తీసుకొని వెళ్ళిపోమని చెప్పేస్తాడు. అది విని వాళ్ళ సిస్టర్ నేనేం తప్పు చేయలేదని చెప్తూ ఉంటే చెన్ కూడా నేనేం తప్పు చేయలేదు తనే ఇదంతా కావాలని చేసిందని హీరోయిన్ వాళ్ళ సిస్టర్ పైన నెట్టేస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ అసలు పట్టించుకోదు. తర్వాత అక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ పేరెంట్స్ అనేది వచ్చి ఉంటారు. అలా వచ్చేసి ఏమైతే ఏమైంది, ఆల్రెడీ మీ ఇద్దరు కూడా స్పెండ్ చేశారు కాబట్టి మీ ఇద్దరు కలిసి ఉండాల్సిందే, హీరోయిన్ ఇక్కడ నుంచి బయటికి నెట్టేసేయండి, హీరోయిన్ వాళ్ళ సిస్టర్ని అలాగే నిన్ని డెస్టినీ కలిపిందని చెప్పి హీరోయిన్ వాళ్ళ ఆంటీ వాళ్ళ అంకుల్ ఏమో నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అది చూసిన హీరో మీరు చాలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు, నేను అలాగే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏం చేయలేదు, మా బ్రదర్ అలాగే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ క్లోజ్ అయ్యారు, అందుకే నేను వాళ్ళిద్దరిని కూడా జైలుకి పంపించాను, నాకు సంబంధించిన సీక్రెట్స్ కూడా రివీల్ చేయాలనుకున్నారు, అందుకే దీని పరంగానే జైలుకి పంపించానని చెప్పేసరికి వాళ్ళ పేరెంట్స్ షాక్ అయిపోయి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇదంతా కూడా హీరోయిన్ తప్పే అని హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉంటే హీరో ఏమో వాళ్ళిద్దరిని కూడా బయటికి పంపించేస్తాడు. తర్వాత వాళ్ళ హీరో అలాగే హీరోయిన్ కూడా ఒకే రూమ్ లోకి వెళ్ళేసి ఎవరు కూడా నేను హర్ట్ చేయడానికి నేను అసలు ఒప్పుకోనని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో అయితే సరే కానీ నువ్వు చాలా వీక్ గా ఉన్నావని చెప్పేసరికి అది విన్న హీరో ఏమో నవ్వుకుంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమో నా జోలికి ఎవరికి వచ్చినాక నేను అసలు అంత ఈజీగా ఎలా వదిలిపెట్టాను చెప్పు, నాకు కూడా కొన్ని స్కిల్స్ వచ్చాయని చెప్పు, అవన్నీ ఇప్పుడు నీకు చూపిస్తానని వెంటనే హీరోకి వెళ్ళి కిస్ చేసేస్తుంది. అది చూసిన హీరో చాలా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటే నాకు నీకు నా పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవని అందుకే కాంట్రాక్ట్ పెట్టుకున్నావు కదని చెప్తూ ఉండేసరికి హీరో అదేం లేదు కానీ పెళ్లి దాకా అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. సరే అయితే నీ ఇష్టం అని చెప్పి తను వెళ్ళి అటు సైడ్ వెళ్ళి తిరిగి పడుకుందామని చూస్తే వెంటనే హీరో తనతో అనేది నైట్ ని స్పెండ్ చేస్తాడు. కానీ హీరోయిన్ అనుకుంటుంది హీరో చాలా వీక్ గా ఉన్నాడని చెప్పి నెక్స్ట్ డే ఆఫీస్ కి తను అనేది ఒక సూప్ తీసుకుని వెళ్తుంది. ఆ సూప్ చూసిన హీరో చాలా షాక్ అయిపోతే తన పక్కన ఉన్న అసిస్టెంట్స్ ఏమో బాస్ మీకేంటి ఇలాంటి సూప్ అని చెప్పేసరికి అది చూసిన వాళ్ళిద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. హీరో ఏమో ఎందుకు ఇలాంటి సూప్ తీసుకొచ్చావని చెప్తూ ఉంటే దానికి న్యూట్రిషన్స్ చాలా అవసరం కదా అందుకే నీ కోసం తీసుకొచ్చానని చెప్తూ ఉంటే అసిస్టెంట్స్ ఏమో కోపంగా అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. హీరో ఉండి అంటే నా స్ట్రెంత్ గురించి ఇంకా నీకు నైట్ తెలియలేదేమో కదా, నైట్ పోనీలే పాపం కదా అని కేవలం చాలా తక్కువ నా స్ట్రెంత్ చూపిస్తే ఈ రోజేమో నన్ను ఇలా టీస్ చేయాలని చూస్తున్నావు, నేను అంత ఈజీగా వదిలిపెట్టనని హీరోయిన్ కి చాలా స్ట్రాంగ్ గా కిస్ ఇచ్చి బయటికి పంపించేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో సిగ్గుపడుకోతూ నవ్వుకుంటూ వస్తూ ఉంటుంది. అలానే ఎలాగైనా సరే నా హస్బెండ్ చాలా మంచివాడని తను సిగ్గుపడిపోతూ తన ఫేస్ అంతా రెడ్ అయిపోతూ ఉండేసరికి
ఇంటి దగ్గరేమో క్విన్ ఎవరినో ఇద్దరిని బుల్లి చేయడం చూస్తున్న హీరోయిన్ లోపలికి అనేది వెళ్తుంది. క్విన్ ఏమో మీరు అసలు ఇక్కడికి రావడానికి కూడా వీల్లేదని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉండేసరికి అది చూసిన హీరోయిన్ మీరు ఎవరని చెప్తూ ఉంటే నేను మీ పేరెంట్స్ అమ్మ, మేము తప్పక మీ అంకుల్ వాళ్ళ దగ్గర నేను వదిలిపెట్టాల్సి వచ్చింది, లేకపోతే అసలు లేదని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా వాళ్ళ పేరెంట్స్ చూసినందుకు ఆ అమ్మ నాన్నని చూసి క్విన్ వైపు తిరిగి నీకు ఎంత ధైర్యం ఉంటే మా ఫ్యామిలీని బుల్లి చేయాలని చూస్తాను, ఇంకెప్పుడు కూడా ఈ ప్లేస్కి రావద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని తను అనేది క్వీన్ అక్కడ నుంచి పంపించేస్తాడు. తర్వాత వాళ్ళ లోపలికి తీసుకుని వెళ్ళి వాళ్ళకి జరిగిందంతా కూడా చెప్పేసరికి వాళ్ళు నేను ఇలా ట్రీట్ చేస్తారని అసలు అనుకోలేదు అని చెప్పేసరికి హీరోయిన్ పర్లేదని చెప్తారు. అప్పుడే బాబు వైపు చూసేసరికి బాబు అనేది బాబు పేరు చెప్పేసి వాళ్ళు నీకు గ్రాండ్ పేరెంట్స్ అవుతారని చెప్తూ ఉంటే బాబు కూడా వాళ్ళని చాలా మంచిగా ట్రీట్ చేస్తాడు. అది చూసిన వాళ్ళ పేరెంట్స్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బాబు కోసం అనేది కొంచెం మనీ ఇస్తారు. కానీ క్వీన్ ఏమో వదలకుండా నేను ఇక్కడ నుంచి అసలు వెళ్ళిపోనని చెప్తారు. హీరోయిన్ ఏమో బయటకు వెళ్ళేసరికి హీరోయిన్ అనేది కిడ్నాప్ చేసింటారు, అది కూడా హీరో వాళ్ళ స్టెప్ మదర్ అలాగే వాళ్ళ బ్రదర్. అది చూసిన హీరోయిన్ ఏమో నా కాళ్ళకి చాలా పెయిన్ వస్తుంది, ఒకసారి ఓపెన్ చేయొచ్చు కదా, నేను మిమ్మల్ని ఏం చేస్తానని చెప్పానంటూ ఉండేసరికి ఫ్యూచర్ కూడా తను చాలా ఇన్నసెంట్ అమ్మాయి అనుకుంటే తను అనేది హీరోయిన్కి చాలా క్లోజ్గా వెళ్ళి సరే అని తన కాళ్ళ కింద ఉన్న కట్లు అనేది విప్పేస్తూ ఉంటాడు. ఆల్రెడీ హీరోయిన్ తన చేతుకున్న కట్లన్నీ కూడా విప్పేసుకొని ఉంటుంది. అది తెలియని ఫ్యూచర్ ఏమో చాలా నిదానంగా తన కట్లు విప్పేసి నువ్వు ఇక్కడ నుంచి అసలు పారిపోలేవని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా అవును నా నుంచి కూడా మీరు అసలు పారిపోరని చెప్పి ఫ్యూచర్ అనేది చిత్త కొడుతూ ఉంటారు. అది చూసిన వాళ్ళ హీరో వాళ్ళ స్టెప్ మదర్ ఏమో కోపంగా నీకు ఎంత ధైర్యం ఉంటే నా కొడుకునే కొడతావని చెప్పి వెంటనే తను అనేది అక్కడ ఉన్న నైఫ్ని తీసుకొని హీరోయిన్ అనేది పొడవాలని చూస్తూ ఉంటే కరెక్ట్ టైంకి అక్కడికి హీరో అనేది వచ్చేస్తాడు. అలా హీరో రావడంతో వెంటనే వాళ్ళ మదర్ దగ్గర ఉన్న కత్తిని అనేది కింద నెట్టేస్తాడు. హీరోయిన్ దగ్గరకు వచ్చేసి నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్తే హీరోయిన్ కూడా నాకేం కాలేదని చెప్తారు. మరోవైపు ఏమో వాళ్ళ బ్రదర్ ఏమో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటే హీరో ఉండి వాళ్ళిద్దరిని కూడా ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళిపోమని చెప్తారు. అలా కొద్ది రోజుల తర్వాత హీరోయిన్ అలాగే హీరో చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోతారు. అలాగే అన్ని కూడా అరేంజ్ చేస్తుంటారు. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ నాన్న అనేది వస్తాడు. వాళ్ళ నాన్నని చూసిన హీరో చాలా కోపంగా ఉంటే హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోకుండా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మామయ్య కరెక్ట్ టైంకి వచ్చారు పదండి మా పెళ్ళిని మీరు కూడా చూదురని చెప్తూ ఉంటే హీరో సైలెంట్ అయిపోయి ఉంటాడు. అప్పుడే వాళ్ళకు ఒక విషయం అనేది తెలిసి ఉంటుంది. ఫ్యూచర్ ఏమో హీరో వాళ్ళ నాన్న సొంత కొడుకు కాదని వాళ్ళ స్టెప్ బ్రదర్స్ టీచ్ చేసిందని తెలుసుకొని హీరో కూడా పర్లేదు నాన్న ఇంకా ఇక్కడ నుంచి మీరు కూడా మాతో పాటే ఉండండి అని హీరో వాళ్ళ నాన్న కూడా సరే అని ఒప్పేసుకుంటాడు. అది చూసిన హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా పద అయితే పెళ్లి చేసుకుందామని వాళ్ళిద్దరు కూడా చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకుంటారు. అలా 2 months తర్వాత హీరోయిన్ అనేది హీరో క్లోజ్గా వెళ్తూ ఉంటే హీరోయిన్కి వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. అది చూసిన వాళ్ళ మదర్కి ఏమో డౌట్ రావడంతో హీరోయిన్ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అది చూసిన హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే గట్టిగా హక్ చేసేసుకుంటాడు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.